భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో సరికొత్త వినూత్న రాకెట్ ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-45 రాకెట్ ప్రయోగంకు ఏర్పాటు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1న ఉదయం 9:27 పిఎస్ఎల్వి C-45 రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. షార్లోని రెండో ప్రయోగ వేదికపై ఒక స్వదేశీ 28 విదేశీ ఉపగ్రహాలతో ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పిఎస్ఎల్వి C-45 రాకెట్ కు శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రయోగ రిహార్సల్స్ ను ఇప్పటికే పూర్తి చేశారు. షార్ డైరెక్టర్ పాండియన్ అధ్యక్షతన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాకెట్ ద్వారా డిఆర్డీఓ రూపొందించిన 436 కేజీల EMI శాటిలైట్ ను నింగిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడుతుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ నేడు ఉదయం 6:27 ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నెల్లూరు ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి. థ్యాంక్ యూ అంజలి. ఇటు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా పిఎస్ఎల్వి C-45 రాకెట్ ప్రయోగానికి రేపు ఉదయం 9:30 స్టార్ నుంచి పిఎస్ఎల్వి C-45 రాకెట్ ఇప్పటికే ఇవాళ 6 గంటల కూడా కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా దాదాపుగా కూడా ఏదైతే ISAT అనే ఒక ఉపగ్రహంతో పాటు 28 విదేశీ ఉపగ్రహాలను అంటే మొత్తం 29 ఉపగ్రహాలను కూడా కక్షలోకి తీసుకెళ్ళినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా DRDO రూపొందించినటువంటి ఏదైతే ఉపగ్రహం EMISAT అనే ఉపగ్రహాన్ని ప్రధానంగా కూడా కక్షలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి EMISAT ఉపగ్రహం ప్రధానంగా ప్రయోగించున్నారు. దీంతో పాటు మిగిలినటువంటి 20 ఉపగ్రహాలు, అదేవిధంగా లీమోస్ పేరుతో మరో 4 ఉపగ్రహాలు, లిథినోయాకి చెందినటువంటి M6P బ్లూ వాకర్ 1 అనే ఒక 2 చిన్న తరహా ఉపగ్రహాలతో పాటు స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఆస్ట్రోసాట్ 1A ఉపగ్రహం, స్పెయిన్ కి చెందినటువంటి ఎయిన్టెక్సాట్ అనే ఒక చిన్న తరహా ఉపగ్రహాలు అంటే ఓవరాల్ గా 29 ఉపగ్రహాలు పంపిస్తున్నారు. రేపు 9:30 ఈ ప్రయోగం సక్సెస్ కానుంది. ఈ క్రమంలో 3 రకాల కక్షలోకి ఉపగ్రహాన్ని పంపించారు. పిఎస్ఎల్వి C-45 ప్రయోగంలో 4వ దశ అంటే PS4 అంటారు 4వ దశ. దీని ద్వారా 3 రకాల కక్షలోకి ఉపగ్రహాలను విడివిడిగా ప్రయోగించడానికి కూడా శాస్త్రవేత్తలు పరమసిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం జనవరి 24వ తేదీనటువంటి ప్రయోగించినటువంటి పిఎస్ఎల్వి C-44 ద్వారా PS4 అనే ఒక ప్రయోగాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. రకరకాల కక్షలు అంటే 4 రకాల కక్షల్లో ఎలా దింపాలి అనే విషయాన్ని కూడా ప్రయోగాత్మకంగా ఒక చిన్న ప్రయత్నం చేసి విజయం సాధించినటువంటి ఇతర శాస్త్రవేత్తలు ఇవాళ సరికొత్తగా కూడా 3 రకాల కక్షల్లో ఉపగ్రహాన్ని ప్రయోగించుకుంటున్నారు. పిఎస్ఎల్వి C-45 లోని PS4 దశను ముందుగా 753 కిలోమీటర్ల ఎత్తులోని సన్క్రియోనియస్ ఆర్బిట్ లోకి EMISAT అనే ఉపగ్రహాన్ని ముందుగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత PS4 దశను మండించి మళ్ళీ ఆ దశకి కిందకి తీసుకొచ్చి అంటే దాదాపు 508 కిలోమీటర్ల ఎత్తులో మరికొన్ని ఉపగ్రహాలను, ఆ తర్వాత అంటే మరికొన్ని 505 కిలోమీటర్ల ఎత్తులో ఇంకా మరికొన్ని ఉపగ్రహాలను కూడా ప్రవేశపెడుతున్నారు. అంటే 3 కక్షల్లో విడివిడిగా కూడా ఈ ఉపగ్రహాన్ని ఇంట్లోకి ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీహరికోట నుంచి 71 ప్రవేశించగా పిఎస్ఎల్వి C-48 ప్రవేశంగా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఇంకొక ప్రధానమైన అంశం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 4 డ్రాప్-ఆన్ బోస్టర్లతో తొలిసారిగా కూడా ఒక ప్రయోగాన్ని సక్సెస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిఎస్ఎల్వి C-45 రాకెట్ మొట్టమొదటిసారిగా కూడా 4 డ్రాప్-ఆన్ బోస్టర్ల సహాయంతో నిధులకు పంపుతున్నారు. వాస్తవానికి ఈ ప్రయోగానికి పిఎస్ఎల్వి QL అనే ఒక నామకరణం కూడా చేశారు. వాస్తవానికి తీసుకుంటే 6 డ్రాప్-ఆన్ బోస్టర్ల సహాయంతో ఒక పిఎస్ఎల్వి రాకెట్ ను కూడా నిధులకు పంపించున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి పిఎస్ఎల్వి XL అనే ప్రయోగం అని పిలిచేవాళ్ళు. అయితే స్ట్రాప్-ఆన్ బోస్టర్లు లేకుండా చేసే ప్రయోగాన్ని 4 అలౌన్ అనే ప్రయోగాన్ని పిలిచేవాళ్ళు.
అయితే ఈ ప్రయోగాన్ని సరికొత్తగా 4 స్ట్రాపాన్ బస్సులు చేస్తున్నారు. ఒక్కో స్ట్రాపాన్ బస్సు 12 మీటర్ల పొడుగు, 1 మీటర్ వెడల్పుతో ఉంటుంది. రైట్ మురళి. ఈ స్ట్రాపాన్ బస్సు